గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టు తర్వాత విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన అరెస్టు తర్వాత జైల్లో కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఇవాళ ఆరోపించారు. వంశీ సతీమణి పంకజశ్రీతో కలిసి ఇవాళ ములాఖాతులో ఆయన్ను కలిసిన పేర్ని నాని జైల్లో పరిస్థితి షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయవాడ సబ్ జైల్లో వంశీని నేల మీద పడుకోబెడుతున్నారని పేర్ని నాని వెల్లడించారు. ఆయనకు వెన్నునొప్పి ఉందని చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కనీసం ఎత్తైన అరుగు ఉంటే దానిపై పడుకునే అవకాశం ఇవ్వమని అడుగుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వంశీ విషయంలో పటమట పోలీసుల నుంచి ఉన్నతాధికారుల వరకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్ని ఆరోపించారు. మరోవైపు జైల్లో తనకు మంచంతో పాటు ఇంటి భోజనం అనుమతించాలంటూ వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ జరుగుతోంది. వంశీ ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాలని నిన్న పోలీసుల న్యాయమూర్తి ఆదేశించారు. ఈ రిపోర్టు వస్తే కానీ వంశీ విషయంలో న్యాయమూర్తి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అయితే వంశీని ప్రస్తుతానికి జైల్లో ప్రత్యేక గదిలో మాత్రం ఉంచుతున్నారు. మిగతా గదుల్లో తీవ్ర నేరాలు చేసిన నేరస్తులు ఉండటంతో ఇలా ప్రత్యేక గది కేటాయించినట్లు పోలీసులు నిన్న కోర్టుకు తెలిపారు. మరోవైపు సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు ఐపీఎస్ అధికారి టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యూట్యూబర్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు ఆన్లైన్ బెట్టింగ్కు దూరంగా ఉండాలని సూచన చేస్తూ సదరు యూట్యూబర్ చేస్తున్న మోసంపై ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. యూట్యూబర్ లోకల్ బాయ్ నాని చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్పై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ను కోరారు. డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలున్నాయని, బెట్టింగ్ భూతాలను ప్రమోట్ చేసి ప్రజలను చెడగొట్టవద్దని హితవు పలికారు. యువతను బెట్టింగ్ యాప్లకు బానిసలను చేయడం సరికాదన్నారు. చట్ట ప్రకారం శిక్షలు తప్పనిసరని హెచ్చరించారు. చూసారా, వస్తువులను కొనడం ఎంత సులువు. అలా షాప్కి వెళ్ళి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో నచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చంట. ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా చెప్పండి. ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతం అనేది అనేక మంది ప్రాణాలను తీస్తుంటే తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి విచిత్ర వేషాలు వేస్తున్నారు అని సజ్జనార్ మండిపడ్డారు. మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు. ప్రమోషన్లతో పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పేడ ధోరణి సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి బెట్టింగ్ కూపంలో పడకండి అని ప్రజలకు సజ్జనార్ సూచించారు.